తిరుపతిలో ఉద్రిక్తత నెలకొంది. భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ ఆలయం ఎదుట వైసీపీ నేతలు ప్లకార్డులతో ఆందోళనకు దిగడంతో హైటెన్షన్ నెలకొంది. టీటీడీ చైర్మన్ కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినాదాలు చేస్తూ గంగమ్మ ఆలయం నుంచి తుడా సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్తున్నారు. తిరుపతిలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్న వైసీపీ లెక్క చేయకుండా నిరసనలు చేస్తోంది. తిరుపతిలో ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. సింధు, తిరుమల కేంద్రంగా వైసీపీ నాయకులు గత కొద్ది రోజులుగా అనేక అంశాల మీద రాద్ధాంతం చేస్తున్నటువంటి విషయం విదితమే. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఆందోళన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టిందని చెప్పి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కళంకిత వ్యక్తికి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. తద్వారా టీటీడీ ప్రతిష్టత దెబ్బతింటా ఉంది. టీటీడీ చైర్మన్ వెంటనే తొలగించాలని చెప్పి పిలుపునిచ్చింది వైసీపీ. ఈ క్రమంలోనే 4వ తేదీన అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని చెప్పేసి కూడా టీటీడీ పిలుపునిచ్చింది. వైసీపీ పిలుపునిచ్చింది. ఆ మేరకు ఆ కార్యక్రమం చేపడుతున్న క్రమంలోనే తిరుపతిలో సైతం గంగమ్మ ఆలయంలో పూజలు చేయాలని చెప్పేసి సంకల్పించారు. ఇదే సమయంలో టీటీడీ పవిత్రతను గత ప్రభుత్వ హయాంలో పవిత్రత దెబ్బతిన్నింది. టీటీడీ ఎన్నడూ లేని విధంగా వివిధ ఘట్టాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి టీడీపీ సైతం ఇక్కడ గంగమ్మ ఆలయంలో పూజలు చేయాలని చెప్పి నిర్ణయించింది. అయితే ఈ దృష్టి అటు వైసీపీ ఇటు టీడీపీ రెండూ పూజలు నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ పోలీస్ అధికారులు ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని భావించి ముందుగా పోలీస్ యాక్ట్ 30 యాక్ట్ను అమలు చేశారు. 30 యాక్ట్ అమల్లో ఉంది. ఎవరు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని చెప్పేసి కూడా ప్రకటన విడుదల చేశారు. అయితే అందుకు భిన్నంగా అంటే పోలీస్ యాక్ట్ను సైతం విస్మరించి ఇవాళ వైసీపీ నాయకులు ఆలయంలోకి వచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా గంగమ్మ ఆలయం నుంచి తుడా కార్యాలయం వరకు ర్యాలీగా ఫ్లెక్స్ అంటే ప్లకార్డులను చేతబట్టి ర్యాలీగా వెళ్ళారు. అయితే ఇది 30 యాక్ట్కు విరుద్ధం అని చెప్పేసి కూడా పోలీసులు పదే పేర్కొంటున్న పోలీసుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించారు. అయితే ఇదిలా ఉండగా 30 యాక్ట్ ఉందని చెప్పేసి మీడియాను అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేశారు. మీడియాని కట్టడి చేశారు ఆలయం లోపలికి పోనీయకుండా. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం అనుమతించడం పట్ల తీవ్ర విమర్శలకు దారి తీస్తూ ఉంది. ఇలాంటి విధానానికి పోలీసులు ఒత్తాసు పలకడం ఏంటని చెప్పి ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ 30 యాక్ట్ అమల్లో ఉన్నా కూడా దాన్ని పోలీసు పూర్తి స్థాయిలో అమలు చేయకపోగా విమర్శలకు దారి తీస్తామని చెప్పి కూడా తెలుసా ఉంది. అయితే ఆలయం లోపలికి వచ్చినట్టు వైసీపీ శ్రేణులు పూజలు నిర్వహించిన పిదప ఆందోళన చేస్తూ అంటే నినాదాలు చేస్తూ ప్లకార్డులు చేపట్టి ప్రదర్శనగా వెళ్ళడం పట్ల అందరికీ విస్మయానికి గురి చేస్తుంది. 30 యాక్ట్ను సైతం వైసీపీ శ్రేణులు విస్మరించారని చెప్పి భావన సర్వత్రా ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలోనే పోలీసులు సైతం వారి మీద కేసు నమోదు చేస్తామని కూడా పేర్కొంటున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు పోలీసు యంత్రాంగం. ఏది ఏమైనా తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో 30 యాక్ట్ ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం అమలు చేయలేదని చెప్పి బహిరంగ ఆరోపణలు వస్తున్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.